ఫౌండర్ గుడార్ సుధీర్ గారు ఇప్పుడు వచ్చేస్తున్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక 5 నిమిషాల్లో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు జస్ట్ నియర్ బై లో ఉన్నారనమాట అందరూ కూడా. కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఓకేనా. మీరే ఉన్న కంటెంట్ క్రియేటర్స్ అందరికీ కూడా అవార్డ్స్ కావాలని చెప్పేసి ఒక అనంతపురం వాసి అయినటువంటి గుడార్ సుధీర్ గారు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి దాని పేరు ఫ్రాక్సో దాన్ని క్రియేట్ చేసి అనంతపురం జిల్లాలో ఎవరైతే సోషల్ మీడియా క్రియేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క కృషిని వాళ్ళ యొక్క ప్రతిభను అభినందించాలనే సంకల్పంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించాం. ఫ్రాక్సో వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అందరికీ కూడా సాధారణంగా అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైనా ఒక సోషల్ మీడియా
ఒక ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేయాలంటే ఇంతవరకు మనకు సాంకేతికత అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతున్న కొలది మనము అభివృద్ధి చెందినటువంటి దేశాల వైపు చూస్తాం. అమెరికానో, కెనడానో, సింగపూరో, కాలిఫోర్నియా. ఇట్లాంటి తరుణంలో మన ఇండియా నుంచి కూడా, అది ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా నుంచి కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ రోజు ఒకటి రూపొందించి దాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమెరికా, యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఈ రోజు చెప్తాను. బతకాలనుకుంటే ఎలాగైనా బతకచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. డబ్బు సంపాదించాలనుకుంటే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, హార్డ్ వర్క్ చేయొచ్చు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం అనంతపురం జిల్లాలోనే పుట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది నేను చెప్పమన్నా, మన ఊరిని నేను పొగిడానండి కాన్సెప్ట్. ఇంతకుముందు తెలుగు వాళ్ళంటే తెలిసేది కాదు. ఏం చెప్పేవాళ్ళంటే మద్రాసీలు అనేవాళ్ళు మమ్మల్ని. మద్రాసీ తెలుగు వాళ్ళు తెలిసినా కూడా అనంతపురం తెలిసేది కాదండి, తెలుగు భాష తెలిసేది కాదు. కొంతమంది వచ్చిన తర్వాత థ్యాంక్ యూ. గుర్తింపు లేదు. మద్రాసీలు అనే వాళ్ళు తెలుగు అంటే తెలిసారు కాదు ప్రపంచానికి. కొంతమంది వ్యక్తులు ప్రముఖులు వచ్చిన తర్వాత పేర్లొద్దు, తెలుగు వాళ్ళంటే కాస్త గుర్తింపు వచ్చింది. కానీ సోషల్ మీడియా వారు వచ్చిన తర్వాత ఇదిరా మా బ్రాండ్ అని అనంతపురం గురించి ప్రపంచానికి చెప్పింది మాత్రం సోషల్ మీడియా వాళ్ళే. నేను అడగను, మంచి పంచి పడినప్పుడు సపోర్ట్ కొట్టారు. నాకు అసలే మోమాట ఎక్కువ, నేను అడగలేను. కాబట్టి కొట్టకపోతే మాత్రం కంటిన్యూ చేయను. థ్యాంక్ యూ సో మచ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. హలో హలో పోయింది, వచ్చింది, వచ్చింది, పోయింది. వినిపిస్తుంది ఇలా మాట్లాడితే. హలో, కంటిన్యూ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇక్కడేం బాగానే కనిపిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్షీట్ కట్టుకుని ముక్కుతూ మూలుగుతూ 3 రోజులు పడుకోవాలి. అందుకే మైక్ లేకుండా నేను మాట్లాడిన పవర్ ఉంటుంది, కానీ మాటల్లో మైక్ లేకుండా మాట్లాడేంత పవర్ అయితే లేదు నా దగ్గర. థ్యాంక్ యూ. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్, రిలీజియన్, ఫ్యాషన్, ఫ్యాక్షన్, పవర్, ప్రెస్టీజ్, స్టేటస్, జెండర్, ఐడెంటిటీ కావాలంటే, గుర్తింపు రావాలనుకుంటే, ఇంతకుముందు కొడుకుల తండ్రులు మనవల్లనే వారసులుగా చూసేవాళ్ళం మనం సోషల్ మీడియాలో. కానీ సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు అట్టేం లేదు. ఎవరింటికి వాడు హీరో, ఎవరి హిడెన్ టాలెంట్ ఉంటే రైట్. అనంతపురం అంటే నిజంగా నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, కానీ గతంలో కొన్ని ప్రాంతాలకు నేను వెళ్తే నేను తిరగని ఊరు లేదండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కవర్ చేశాను. ఎక్కడెక్కడ తిరుగుతుంటారు సార్ అంటే ఊరి పేరు వేరు చెప్పినా సరే సరే 2 రాష్ట్రాల్లో కవర్ చేస్తుంటాను. పోస్తాకి వెళ్ళినప్పుడు ఒక మాట అడిగారండి, ఎక్కడి వారండి మీరంటే సొంత ఊరు అనంతపురం అండి అని చెప్పాము. వాళ్ళు షాక్ అయ్యారు. కోస్తాలు, అయ్యి బాబా అనంతపురం అంటే దడుచుకుంటూ వెళ్తే పొడి చేస్తాడు కదండి, చాలా కష్టపడగా మీ ఊర్లో బతకడం అన్నారు. కష్టమేం కాదండి, అనంతపురం 2 రాష్ట్రాలలో అనంతపురం అంత ప్రశాంతమైన జిల్లా వేరే ఎక్కడ లేదండి. కాకపోతే గమనిక నోట్ కండిషన్ నొక్కు దోకులంత వరకు బాబు అప్పుడు ఎప్పుడో డోర్ దర్శనం నాకు చాలా కష్టంగా ఉంది. రైట్. మైకులు నాకు కొత్త కాదు, మీకు కొత్త ఉండొచ్చు, కానీ ఎన్ని మైకులు 15,000 ప్రోగ్రామ్స్ నేను చేసిందండి. 50 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. 2 తెలుగు రాష్ట్రాలు స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్, ఖైదీలకు, పోలీసులకు, రకరకాల సెగ్మెంట్. రైట్. మధ్యలో నా టీచర్ ఒకటి వదలేదు. ఇది అలా అడిగారు కొత్త ఏంటంటే అనంతపురం సంపాదన. క్రియేటర్ కృష్ణ గారు మాట్లాడిన తర్వాత రిక్రియేటర్స్ ఇంతమందితో మళ్ళీ మాట్లాడటం అన్నది కొంతవరకు ఒక సవాలే. అయితే మా భూమిపుత్ర శ్రీహరి ప్రాప్సో యాప్ గురించి చెప్పన్నాడు. నాకున్న సమాచారం మేరకు ప్రాప్సో అంతర్జాలంలో ఒక వినూత్నమైన వేదికను ఏర్పాటు చేస్తోంది, ఆల్రెడీ చేసింది. అయితే అంతర్జాతీయంగా ఇది ప్రారంభమైనప్పుడు భారతదేశం మొత్తం నీ భుజస్కంధాల మీద పెడుతున్నామని
మన అనంతవాసి ముడార్ సుధీర్ దాన్ని తన భుజానికి ఎత్తుకున్నప్పుడు దీన్ని మొత్తం ప్రపంచంలో కంటే ముందుగా మనమే భారతదేశమే ముందుండాలి అనే ఒక ఆకాంక్షతో, భారతదేశంలోనూ మన ఆంధ్రప్రదేశ్లోనే ముందుండాలి అనే ఒక ఉత్సాహంతో, అందులోనూ నా స్వస్థలం అనంతపురమే దానికి వేదిక కావాలి అని ఆయన ఆశయం ఈరోజు ఈ విధంగా రూపొందింది. కాబట్టి కృష్ణ గారు, క్రియేటర్ కృష్ణ గారు చెప్పారు అనంతపురం జిల్లా యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి. దాన్ని నిజం చేశారు మన ముడార్ సుధీర్ గారు ఈరోజు. కాబట్టి ప్రాక్సో వేదిక గురించి, ప్రాక్సో గురించి టెక్నికల్ విషయాలన్నీ కూడా ముడార్ సుధీర్ చెప్పడమే సబబుగా ఉంటుంది. నేను ముడార్ సుధీర్ గురించి మాత్రమే మీకు చెప్తాను. ముడార్ సుధీర్ చాలా మటుకు ఒక హెల్మెట్ లాగా, అంటే ఆయన బయటికి కనిపించడు. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు విశేష గుర్తింపు ఉంది. మన భారతదేశం నుంచి ప్రముఖ ఎక్స్పోర్టర్స్ లో వారొకరు. వారు మన అనంతపురం వాసి. వారిని ఇక్కడ వారి కుటుంబంగా ఉన్నారు. వారి కుటుంబంలో మరొక ఇద్దరు ఆణిముత్యాలు, ప్రణవ్ అండ్ అక్షయ. వీరిద్దరు కూడా ప్రస్తుతం ఈ యొక్క యుఎస్ బేస్డ్ దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ప్రాక్సోని. త్వరలో అది వినూత్నంగా రూపొందుతుంది. ఇంకొకటి క్రియేటర్ కృష్ణ గారు చెప్పిన అంశంలో ఇంకొక విషయం ఏమంటే, రైలు పట్టాల మీద చనిపోవడానికి కూర్చున్న ఒక వ్యక్తి 10 నిమిషాలు ఆలస్యమైతే సోషల్ మీడియాలో మొబైల్ చూసుకోవడం అన్నది అద్భుతం. దాన్ని అంత ఆకర్షణీయంగా చేస్తున్న మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 10 నిమిషాలు ఒక సన్నిహితుడితో ఉండాలనుకుంటాం ఎప్పుడు. ఆ సన్నిహితుడు మన జేబులో ఎప్పుడు కూడా ఉంటాడు. అదే మొబైల్ అయిపోయింది ఇవాళ. ఇతడు ఈ మొబైల్ యాప్ ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ మనకెక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కలుపుతూ, అందులో ఆ రీల్స్ లో యాదృచ్ఛికంగా కృష్ణ గారి రీల్ చూసి అతను తన జీవితాన్ని మార్చేసుకున్నాడు, తన పంచాన్ని మార్చుకున్నాడు, తన ప్రమాదాన్ని నివారించుకున్నాడు. జీవితంలో మరి ఇప్పుడు ఏదో సాధిస్తూనే ఉంటాడు. మరి ప్రతినిత్యం నేను చూస్తున్నది మన 3 ఆర్లు, అంటే ఒక 3 అంటే 3 into 2 డబల్ అయిపోతుంది 6. మరి మీరు ఏం చేసినా కూడా రెండింతలుగా ఫలితం లభించే విధంగా ఆయన కృషి. నా పేరు గురుచరణ్. 20 ఏళ్ళ నుంచి అనంతపూర్లోనే ఉంటున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో నా యాక్టింగ్ కెరియర్ని పర్సూ చేస్తున్నాను. రీసెంట్గా అనుకోకుండా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని కాకుండా, నాకు తెలిసింది 10 మందికి చెప్పాలి, తద్వారా అందరి మైండ్లో ఉండాలి, ఎస్పెషల్లీ డైరెక్టర్స్ అందరూ చూడన్నారు. అందులో నేను ఒక సెలబ్రిటీ గురించి ఒక మాట ఏదో చెప్పాను, అది బాగుంది అనిపించి అదొక్కటి కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, జస్ట్ ఒక 1 minute. దానికి 5,000 వ్యూస్ వచ్చాయి. అబ్బా, 5,000 వ్యూస్ అంటే అప్పటిదాకా నాకు 4 అంకెలు అంటే ఎలా ఉంటాయో తెలియదు. 5,000 వ్యూస్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను చాలా గ్రేట్ అని అనుకున్నాను. తర్వాత అదే పని మళ్ళీ చేద్దాం, ఇదేదో క్లిక్ అయింది కదా అని చెప్పి వి విల్ రిపీట్ ద సక్సెస్ ఫార్ములా కదా యూజువల్. సో ఇంకొక చిన్న ఇంటర్వ్యూలో ఇంకొక మంచి మాట ఏదో చెప్పాను, చిన్న కథ లాంటిది. అది పెడితే దానికి 6,500 వ్యూస్ వచ్చాయి. ఇంకా అత్యంత శక్తివంతుడి నేనే ఈ ప్రపంచంలో, 6,500 వ్యూస్ వచ్చాయి అన్నట్టుగా అనుకున్నాను. తర్వాత పాజిటివ్ థింకింగ్ గురించి నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. ఆ విషయం కూడా అందరికీ చెప్దాం, ఎవరన్నా 2-3 విన్నా చాలు అన్న ఒక ఉద్దేశంతో ఒక రీల్ని చక్కగా నేనే మంచి లైటింగ్, ఆర్టికులేషన్ ఆఫ్ వర్డ్స్, మంచి ఉదాహరణలు వాడి ఒక చిన్న రీల్ చేయడం జరిగింది. ఎడిటర్తో కూర్చొని చక్కగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అది ఒకరోజు నేను నిద్రపోయి లేచి చూసుకునేటప్పటికీ 35,000 వ్యూస్లో ఉంది. నేను మా ఎడిటర్కి ఫోన్ చేసి, ఏంటిది అసలు 6-7 అవర్స్లో 35,000 వ్యూస్, నేను 6,000 వ్యూస్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ 35,000 వ్యూస్ ఏంటి అన్న. చాలా బాగా చేశారు, థ్యాంక్స్ అండి అని అన్నా ఎడిటర్తో. అంటే సార్ 1 వీక్లో అది 1 lakh కూడా రీచ్ అవుతుంది లేదు సార్ అన్న. అంటే నేను 1 lakh అనే ఒక మాట నా మైండ్లో సెట్ కాలేదు. అదేదో చాలా పెద్దది, మనకు జరగకూడదు, జరగంది, పక్కన వాళ్ళకే జరిగేది, అంత వ్యూస్ లేదని అనుకుంటుండేవాడిని. నిజంగా 1 lakh వ్యూస్ వస్తాయంటారా అన్న.
సార్ మీరు వీడియోలో మీరు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పి మీరే పాజిటివ్ లేకపోతే ఎలా సార్ అన్నాడు. కరెక్ట్ నేను జస్ట్ జోక్ చేశాను, అబద్ధం చెప్పాను. సో ఈవెన్చువల్లీ 1 వీక్ తర్వాత అది ఒక 1 lakh క్రాస్ అయింది. అరే ఏంట్రా ఇది 1 lakh కూడా క్రాస్ అయింది అనుకున్నాను. తర్వాత ఇదే పందాలో ఇంట్రెస్ట్ పడేలాగా చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో కన్సిస్టెంట్ గా ఇంట్రెస్ట్ గా ఉండే వీడియోస్ చేస్తూ ఉండడంతో కొన్నాళ్ళకి 35 లక్షని కొన్ని వీడియోస్ 35 లక్షల వ్యూస్. అంటే నేను 5,000 వ్యూస్ దగ్గరే నా పరిస్థితి మీకు చెప్పాను. అలాంటిది 35 లక్షల వ్యూస్ వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఏం చేశాను, ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది, ఎందుకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయని ఒకసారి ఆలోచిస్తే, ఒకటి సిన్సియారిటీ, మనం చెప్పేది జనాలకి ఉపయోగపడాలి అని ఒక ముఖ్య ఉద్దేశం. దాని నుంచి ఏదో వ్యూస్ రావాలని కాదు, రీచ్ రావాలని కాదు, ట్రెండింగ్ టాపిక్స్ ఏం మాట్లాడాలి అని కాదు. ఒకటి మనం చెప్పేది జనాలకి ఉపయోగపడాలి ఎంతో కొంత అనే ఒకే ఒక ఉద్దేశం, అది ఒకటి. 2 కన్సిస్టెంట్ గా ఎవ్రీ 3 days కి ఒక వీడియో, ఎవ్రీ 4 days కి ఒక వీడియో, అలా కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్ళటం వల్ల అల్గారిథంలో చాలా క్లిక్ అయ్యి అందరికీ చాలా నచ్చి అలా ఒక స్థాయికి వెళ్ళడం చాలా తక్కువ కాలంలోనే జరిగింది. సో నేను ఒక మాట మీకు చెప్పాలి, ఒక విషయాన్ని కన్ఫెస్ చేయాలి. నేను యాక్టింగ్ రంగంలో ఉన్నప్పుడు, యాక్టింగే చేస్తూ ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ని, క్రియేటర్స్ ని చూసినప్పుడు వీళ్ళు ఏదో లైకుల కోసం, ఫాలోవర్ల కోసం చేస్తుంటారు అని ఎంతో ఒక 5% ఒక చిన్న, మనం యాక్టర్స్ కదా మనం ఇలా చేయకూడదేమో అన్నట్టుగా ఏదో రకరకాల పిచ్చి ఆలోచనలో అదొక ఆలోచనగా ఉండింది. బట్ ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయడం ఎండ్లో ఉన్న కన్నా క్రియేట్ చేయడం ఎండ్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది మనల్ని 10 మందికి చూపిస్తుంది. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అసలు నాకే తెలియని, నాలో ఈ విషయాలు ఉన్నాయా, జనాలు ఈ విషయాన్ని అప్రిషియేట్ చేస్తారని నాకే తెలుసుకొని, జనాలు విలువ ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ నాకంటూ నేను ఒక విలువ ఇచ్చుకునే వ్యక్తిగా ఎదుగుతూ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తూ మనం ఏమైనా చేయగలం, మనకంటూ ఒక పని ఉంది, మనల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అని ఒక రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చేయడం. దానికి బై ప్రోడక్ట్ గా ఫాలోవర్స్, దానికి బై ప్రోడక్ట్ గా డబ్బులు, దానికి బై ప్రోడక్ట్ గా అవకాశాలు ఇవన్నీ రావడం. దీంతో మైండ్ ఎప్పుడు కూడా ఫోకస్డ్ గా ఒక రెస్పాన్సిబిలిటీ విధంగా, తర్వాత జనాలకి ఏ ముఖ్యమైన విషయం మనం చెప్పాలి అనేటట్టుగా కంప్లీట్ గా ఎప్పుడు ఎంగేజ్డ్ గా. ఒకవేళ ఈ సోషల్ మీడియాలో క్రియేటింగ్ సైడ్ లో లేకపోతే ఖాళీ టైం ఎక్కువైపోయి ఏం చేసేవాళ్ళమో తెలియదు. దీనివల్ల ఎప్పుడు మైండ్ ఆలోచిస్తూనే ఉంది కంటిన్యూస్ గా మంచి విషయాల మీద. ఇది ఒక మనిషి గాని, ఒక వ్యక్తి గాని, ఒక క్రియేటర్ గాని, ఒక నటుడు గాని, ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు మంచి వేలో, మంచి దిశగా వాళ్ళ జర్నీ జరపడానికి, వాళ్ళ ప్రయాణం కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది క్రియేషన్ అన్నది. కేవలం డబ్బుల కోసం, ఇంకో కోసం కాదు, మన మైండ్ యాక్టివ్ గా, చురుకుగా, కరెంట్ ట్రెండ్స్ మీద అప్డేటెడ్ గా ఉంటూ అందరితో ఆ కనెక్షన్స్ పెంచుకుంటూ చాలా మంది గొప్ప హైకోర్టులో వాదించే అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, స్పోర్ట్స్ మెన్, క్లైంబర్స్, అథ్లీట్స్, చాలా మంది డైరెక్టర్స్, రైటర్స్, చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మనం ఒక మాట మనం మాట్లాడామంటే దాని నుంచి అది 10 మందిని తీసుకొని వస్తుంది. మనం పాజిటివ్ యాటిట్యూడ్ లో మాట్లాడామంటే ఇప్పుడు ఆ సర్కిల్ అంతా కూడా చాలా మంచి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, చాలా పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు, వెన్ను తట్టే వాళ్ళు, వెన్ను చర్చే వాళ్ళు, సపోర్ట్ గా నిలబడే వాళ్ళు, ఒక మంచి ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అయింది. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ ఇది ముందే చేసి ఉండొచ్చు కదా. జస్ట్ చేపట్టి 10 నెలలు అయింది. 10 నెలల్లోనే 4 లక్షల సబ్స్క్రైబర్ల దాకా, 4 లక్షల ఫాలోవర్ల దాకా వచ్చారు. అని ఇదేదో చాలా బాగుందిరా, మన మైండ్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది, మంచి విషయాల గురించి ఎదుగుతూ ఉంటుంది అనుకునే. అందరికీ నమస్కారం. నేను పవన్ చెప్తుంటే చిన్న ఈవెంట్ అనుకున్న, రూమ్ నిండా ఉంది ఈవెంట్ ఇది. సో చాలా పెద్ద ఈవెంట్ ఇది, చాలా మంచి యాప్, కంటెంట్ క్రియేషన్. సో అనంతపూర్, సో ఇవి హ్యాష్ ఈరోజుకి. సో మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో వీడియోలో ఎక్కడో చోట కనపడుతూనే ఉంటారు. ఒక వ్యక్తినేం కాదు, నన్ను అంతగా పొగడాల్సిన అవసరం లేదు సార్, మీరు క్లాప్ కొట్టండి. గొప్ప వ్యక్తి అని మన టీం వాళ్ళని అర్థించామండి, మన టీం వాళ్ళు కూడా గొప్ప వ్యక్తే సార్ మీరు అర్థించామంటే, మీరు అరవక మీరు పట్టించుకోవాలి ఎట్లా తెలుస్తుంది గొప్ప వ్యక్తి అని. విజయం చేయాలా, అసలు మిమ్మల్ని ఎక్కడ ఇచ్చిన తెలుసుగా అట్లా విజయం చేశానని మధ్యలో స్పీచ్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కిక్ వస్తుంది. ఇదే మార్కెటింగ్ అంతే. సో కెమెరామెన్ అంటున్నారు, కెమెరామెన్ మనం చూసుకున్నా లేపా, మా వాళ్ళు తీశారు మీరు. ఓకే సో నేనైతే యాక్చువల్గా దీని మీద ఎఫర్ట్ అయితే పెట్టలేదండి. రోజు ఖచ్చితంగా ఇన్ని వీడియో తీయాలా, ఇన్ని చేయాలనేది అయితే ఎఫర్ట్ ఏం లేదు. 2017-18 ఆ టైంలో నాకేదో పడిపడింది జనాలందరికీ ఒక మంచి విషయం చెప్పాలని ఉంది.
సో ఆ విషయం చెప్పడానికి మాక్సిమం ట్రై చేసినాము. సో ట్రై చేస్తే అది ఎవరు వినడం లే. సో ఆ వినడం చెప్పడానికి నేను చెప్పింది వినడానికి అట్రాక్ట్ చేయాలనుకున్నా. సో అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తే ముఖ్యంగా మా క్లినిక్ లో. సో ఆ కామెడీ వీడియోలు చిన్న చిన్నవి మెల్లమెల్లగా అది అప్పట్లో వాట్సాప్ మాత్రమే పంపించేవాడిని. సో వాట్సాప్ లో చాలా వైరల్ అయ్యాయి అనమాట. సో 2020 వరకు నేను మెయిన్ వాట్సాప్ ట్యూబరే. తర్వాత యూట్యూబర్ అయినాం, తర్వాత ఫేస్బుక్ ట్యూబర్ అయినాం. సో అట్లా వాట్సాప్ లో స్ప్రెడ్ అయింది. సో మనం ప్రాక్సోబర్, నెక్స్ట్ ప్రాక్సోబర్ ఖచ్చితంగా ఇందాక వీడియో అప్లోడ్ చేసేసినామండి. మీకోసమైనా అప్లోడ్ చేసిన ఆ వీడియో ఇక్కడ వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మనకు మన లోకల్ పర్సన్స్ మన కోసం ఒక మంచి యాప్ డెవలప్ చేస్తుంటే డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి మనందరం కూడా. సో కంటెంట్ అంటారా, సో మీకు నచ్చింది ప్రతిదీ చేయండి. కాకపోతే పాజిటివ్ గా ఉండేటివి ఎక్కువ సార్లు చూస్తారు, నవ్వించేటివి ఎక్కువ సార్లు చూస్తారు. ఇది నా అబ్జర్వేషన్. సో మనం రాజేంద్ర ప్రసాద్ వీడియోలు ఇప్పటికీ చాలా సార్లు చూస్తూనే ఉంటాం. రాజేంద్ర ప్రసాద్ వీడియోస్, అల్లరి నరేష్ వీడియోస్, ఏదైనా మంచి కామెడీ సీను, బ్రహ్మానందం గారు అయితే డెఫినెట్ గా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా కూడా అబ్బా మన రూమ్ లో అట్లా ఆ వీడియోలో ఎక్కువ చూస్తాం మనం. అదే మాతృదేవ వరకు ఒకసారి చూసి మళ్ళీ రెండోసారి చూడాలంటే తలకాయ కొట్టుకుంటాం. అదే సెంటిమెంట్ మోటివేషన్ అనుకో, మనమందరం జనాలకు మంచి చేయాలని చెప్తాం అనమాట. ఎవరు చేస్తాం మంచి, వాళ్ళకి తెలియదా మంచి చేయాలని. ఒకసారి చూస్తారు, లైక్ కొడతారు, మళ్ళీ దాని గురించి మళ్ళీ రిపీట్ చేయరు. సో కాంటెంట్ లో ముఖ్యంగా నేను అడ్వైస్ చేసేది ఏంటంటే మన వీడియోస్ మళ్ళీ చూడగలిగేదంటే మన కంటెంట్ ఉండాలి. సో దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కంటే ముందు కామెడీ. సో నైట్ టైం పడుకునేటప్పుడు పొద్దునంతా స్ట్రెస్ లో ఉంటారు. సో నైట్ 8 నుంచి ముందర బిగ్ బాస్ ఉంటుంది, లేదంటే సీరియల్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. నెక్స్ట్ అది కూడా అయిపోతుంది. ఆ నెక్స్ట్ అయిపోతే 9 o'clock అట్లా మొబైల్ చేతికి వస్తుంది. ఇది అప్పుడు కామన్ షెడ్యూల్ అనమాట. ఫస్ట్ 6 o'clock నుంచి మొబైల్, తర్వాత టీవీ, తర్వాత మళ్ళీ మొబైల్ మన చేతికి వస్తుంది. సో 6 o'clock నుంచి 8 o'clock వరకు అల్లు అర్జున్ ఈరోజు ఏం మాట్లాడినాడు, నెక్స్ట్ ఆ సినిమా వాళ్ళు ఏం మాట్లాడారు అవి చూస్తారు. తర్వాత టీవీలో సీరియల్స్, బిగ్ బాస్ చూసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ పట్టుకున్నప్పుడు ఇంకా మన వీడియోలో చూస్తారు. యూట్యూబ్ లో ఎవరు షార్ట్స్ పెట్టినారు, ఎవరు మంచి వీడియో చేసినారు, ఎవరు ఫేస్బుక్ లో మంచి వీడియో చేసినారు. సో మనం నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే రిపీటెడ్ గా వాళ్ళు చూస్తున్నవి మెయిన్ వాళ్ళకు హ్యాపీనెస్ ఇచ్చేయటమో, లేదా ఒక యాక్షన్ బాగా నచ్చింది అది. సో యాక్షన్ బాగుండేది, దాంట్లో సెంటిమెంట్ ఉండకూడదు. మళ్ళీ సెంటిమెంట్ కానీ రిపీటెడ్ కన్నీళ్ళు తెప్పించేట్టు కానీ పెట్టదండి. హ్యాపీగా జోక్స్ వేసుకునేటట్టే పెట్టండి. జోక్స్ ఉండాలి. సో అబ్బా టీవీ ఛానల్ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఇద్దరు మొగుడు పిల్లల్ని కట్టుకొని చూసి పడుకుంటారంట. సో అది చాలా మంది చెప్తారనమాట, నేను నా భార్య చూసుకుంటూ పడుకుంటాను సార్ అని. వీడియోలే చెప్తారన్నా చాలా సార్. సో అలా రిపీటెడ్ గా చూడగలిగే కాంటెంట్ డెవలప్ చేయండి. 10 మందికి నీతి చెప్పాలని మాత్రం ఎప్పుడో ట్రై చేద్దాం. అందరికి నిధులు తెలుసు, అందరికీ వాళ్ళ పనులు ఏం చేస్తున్నారో, వాళ్ళ హార్ట్ వాళ్ళ మైండ్ రెండు కోఆర్డినేషన్ లో ఉంటూ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమి ఇన్ఫర్మేషన్ చేయాలో అన్ని వాళ్ళకి తెలుసు. లంచం తీసుకున్నానికి తప్పని తెలుసు. ఏమైంది విజిట్ చేసుకోండి, అర్థం అట్లా ఫన్నీ వీడియోస్ అన్ని పెట్టుకుంటూ ఈరోజు అబ్బా టీవీ అనేది మన అనంతపురం భాషను కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. రాలే అన్న బలుగుతారంట, బోలే రాలే, ఏం ఓయ్ రా ఓయ్. ఈ పదాలన్నీ కూడా అనంతపురం నుంచి అమెరికా వరకు స్ప్రెడ్ అయింది. మీకు తెలియదు, అమెరికాలో కోస్తా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మన వీడియోస్. సో మనం అనంతపురంకి అంత క్రేజ్ తెచ్చినాం. దీనికి క్లాప్స్ కాదు, విజిల్స్ కాదు, ఏమేమి చేస్తాం. సో అలా ఒక హ్యాపీ కంటెంట్ ని ప్రజలకి నీతులు చెప్పాలని మాత్రం ఎప్పుడూ ట్రై చేయొద్దండి. వాళ్ళని హ్యాపీగా చేయడానికి మాత్రం ప్రయత్నించండి, పాజిటివ్ గా చేయడానికి ప్రయత్నించండి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు అబ్బా టీవీ అందరినీ హ్యాపీ చేస్తుంది, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఆ రకంగా పాజిటివ్ గా తయారైన వాడు పాజిటివ్ డిసిషన్ తీసుకొని లైఫ్ లో చాలా సార్లు పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నారు. ఇందాక బ్రదర్ అన్నట్టు ప్రదీప్ నెక్స్ట్ ప్రదీప్ ఈడిగా
క్లాప్స్ కొడతానండి ప్లీజ్. దయచేసి మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోగలం ప్లీజ్. నెక్స్ట్ బాబా మీరు మీరు కూడా పైకి వెళ్ళిస్తారా? జాహ్నవి రెడ్డి మీరు. నెక్స్ట్ భవానీ ఇడిగా ఫ్రాంక్స్ మచాస్. రమాదేవి వంట ముచ్చట్లు విత్ రమా. ప్లీజ్ వెల్కమ్ మేడం. అయిపోయింది.